ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతాం. దాదాపుగా మన కాడ మహిళా గ్రూపులలో 5,000 మంది పైచిలకు మహిళా గ్రూపులలో ఉన్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంకా సంఘాలలో లేనటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉండి వివిధ రకాల లబ్ధిదారులకు కూడా ఇవ్వాలని చెప్పేసి మొత్తం 8,000 పైచిలకు 378 మందికి ఈ టౌన్లో చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపడుతుంది. అంటే 5,000 మంది మహిళా సంఘాలలో ఉన్నారు, వాళ్ళకే ఇచ్చి అయిపోయినాయి అనేటువంటి పరిస్థితి లేకుండా అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మహిళల కోసం, మహిళా సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు ఇందిరమ్మ చీరలు, మీకు ఉచితంగా బస్సు, 200 యూనిట్ల కరెంటు. ఇంతకుముందు అమ్మ అంటుంది, ఆ కరెంటు అప్లై చేసుకునేటప్పుడు నేను ఊళ్ళో లేను అంటే మళ్ళీ దరఖాస్తు పెట్టమని కూడా అమ్మకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చేయడంతో పాటు మహిళా సంఘాలని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడతాం. ఇక్కడనే మీ సమైక్య అధ్యక్షురాలు ఉంది అక్క. మొన్న మేము మార్కెట్ యార్డ్లో చీరల పంపిణీ చేస్తున్నప్పుడు మా పట్టణ సమైక్య కూడా ఒక బస్సు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే బస్సు కొనిచ్చి మహిళా సంఘానికి ఇచ్చి బ్యాంకు సంబంధించినటువంటి లోన్ అయినా గ్యారెంటీ అయినా ప్రభుత్వం ఇచ్చి ఆ బస్సును మళ్ళీ ఆర్టీసీ వాళ్ళ కాడ లీజుకు పెట్టి ఆ లీజు డబ్బులు బ్యాంకుకి ఇస్తే పోగా మిగిలిన డబ్బుల్ని మీ సంఘానికి ఇచ్చేసి మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకునేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తాం. అంటే మీ గ్రామ సమైక్యకు, పట్టణ సమైక్యకు నెలకు 50,000, 60,000, 70,000 వస్తే, ఒక సంవత్సరంలో 50,000 వస్తే 6 లక్షలు అవుతాయి. అట్లా ఈ డబ్బుల్ని మీరంతా పొదుపు చేసుకొని మీరు ప్రయోజకులు కావాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇద్దరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన పట్టణానికి 700-800 ఇండ్లని కేటాయించడం. అంటే అర్హత ఉండి ఇల్లు కట్టుకొని ఇల్లు లేనటువంటి వాళ్ళు చిన్న చిన్న రేకుల ఇళ్లలో ఉంటారు. మేము ఈ రేకులు తీసేసి ఇల్లు కట్టుకుంటామంటే వారికి కూడా ఇల్లు ఇవ్వాలి. చిన్న చిన్న పెంకుటి ఇళ్లలో జాగా ఉంది కానీ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. అంటే ఇల్లుండి మళ్ళీ జాగా ఉంటే రాదు, వాళ్ళకి జాగా మాత్రమే ఉన్నది. వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకునే సన్న బియ్యం విషయంలో కానీ, 200 యూనిట్ల కరెంటు విషయంలో కానీ, ఉచితంగా బస్సు విషయంలో కానీ, మీకు ఇచ్చే వడ్డీ లేని రుణాల విషయంలో కానీ ఎక్కడ కూడా పైరవులకు స్థావు లేకుండా పారదర్శకంగా మీకు అందేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తాం. ఎక్కడైనా నిజమైన అర్హురాలికి ఇల్లు వచ్చిందా రాలేదంటే నేను, కమిషనర్ గారు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరం కూడా ప్రతి బజారు గల్లీ తిరుగుతాం, ఇల్లు చూస్తాం. వీళ్ళు నిజంగా ఇల్లు కట్టుకుంటున్నారు, వీళ్ళు అర్హులే, వీళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పేసి మేము అధికారులతో మాట్లాడి ఉన్న పలంగానే వారికి కూడా చేపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్తున్నంటే ఈరోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. మన నాయకులు అందరూ చెప్పారు, చాలా పోయిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, కనీసం వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి మాఫీ చేస్తామన్నారు, మాఫీ చేయలేదు, మహిళా సంఘాలని పట్టించుకోలేదు. ఇవన్నీ విషయాలు పోయిన ప్రభుత్వంలో జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను గెలిచినాను, ఈ ఆడబిడ్డల అభ్యున్నతే నా లక్ష్యం, ఈ ఆడబిడ్డల యొక్క అభివృద్ధి కోసమే నేను పనిచేస్తానని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉండు. మీరందరూ కూడా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడతారు. మాకు కూడా చెప్తాడు, మీరు ప్రజల కోసం ప్రజల పనుల కంటే మించిన పనులు ఏం లేదు, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు అందుబాటులో ఉండండి, వాళ్ళ కష్ట సుఖాలలో భాగం కండి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మీరు తీర్చండి, మీతో కాదుంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు.